18 years ago అంటే పాస్ట్, రైట్ ప్రజెంట్. ఎవరెవరు మనుషులు ఉన్నారు చూద్దాం. ఏజ్ అండ్ బీస్ ఏజ్ 18 సంవత్సరాల క్రితము -18. ప్రజెంట్ రేషియో ఎంత? 5:7. 18 సంవత్సరాల క్రితము రేషియో ఎంత? 8:13. 8:13. ఇది ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమన్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ కదా సార్? 5 మల్టిపుల్, అన్నీ 5 మల్టిపుల్ ఉన్నాయి. రైట్. నవ్వు ఇక్కడ చూసుకుందాం సార్. ఫస్ట్ ఆప్షన్ 60 అనుకుంటే 5 60 అయింది ఇంటూ 12. 60 నుంచి 18 తగ్గిస్తే నాకు 42. 42లో 7 అనే ప్రధాన సంఖ్య ఉన్నది, కానీ ఇక్కడ 8 ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. 70. సెకండ్ ఆప్షన్ 70. 18 సంవత్సరాల క్రిందట 52. దీంట్లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది, ఇది కాదు. దాని తర్వాత 50లో 18 తగ్గితే ఇక్కడ 32, ఇక్కడ 32, ఇక్కడ 5 10ల 50, 7 10ల 70, 70లో 18 తగ్గితే 52. 32:52. 4 8ల 4 13ల 32:52. సో కాబట్టి ఆన్సర్ ఎంత వేసుకుంటూ వచ్చింది? 50. సార్ ఇక్కడ చూస్తూ వెళ్తే మీకు ఆన్సర్ ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి సార్. ఎలా సార్ అని అంటే 60లో 18 తగ్గిస్తే 42, దాంట్లో 7 ఉంది, 8లో 7 లేదు, ఫస్ట్ ఆప్షన్ పోయింది. ఇది 70లో 18 పోతే 52, దాంట్లో 13 ఉంది, రైట్ లేదు, సెకండ్ ఆప్షన్ తీసేసి. రైట్. 40 years, 40లో 18 తీసేస్తే 22, 22లో 11 ఉంది, ఇక్కడ 11 లేదు, తీసేసే. కాబట్టి ఆన్సర్ ఎంత? 50. ఒక్క ప్రాబ్లంకి కూడా నేను ఈక్వేషన్ వేయలేదు సార్. అన్ని క్వశ్చన్లకు జస్ట్ ఆన్సర్ ఆప్షన్లు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆన్సర్ ఆప్షన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ వన్, ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. రైట్. ప్రస్తుతము ఏ ఏజ్లో ఉంది? 2:5. ప్రజెంట్ 2:5. ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరాల తరువాత 22:43. 22:43. 43 అనేది ప్రధాన సంఖ్య. 22లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దాం. కింద నుంచి పైకి వస్తాను సార్. 20 50. 20లో 8 పెరిగితే 28. 28లో 7 ఉంది, నాకు 11 కావాలి. 18లో 8 పెరిగితే 26, 13 నాకు అవసరం లేదు. 14 35. 14లో 8 పెరిగితే 22, ఇదేమో 43. ఎస్. కాబట్టి ఆన్సర్ ఎంత? 14,35. 14,35. అందరికీ ఆప్షన్స్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి అందరికీ ఐడియా వచ్చింది కదా సార్. 14,35. జస్ట్ చూసుకోవడం అంతే, ప్రధాన సంఖ్యకు సంబంధించి కాన్సెప్ట్ చూసుకోవడం. 20కి 8 పెరిగింది, 28. 28లో 7 ఉంది, నాకు కావాల్సింది 22, 11 కావాలి, కాదు. 18లో 8 పెరిగింది, 26, 13 కానే కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఏ చూసుకున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఏజ్ ఆఫ్ కే ఈజ్ ట్వైస్ 3 years ago. గతం అన్నాడు కాబట్టి పాస్ట్, ఇది ప్రజెంట్. పాస్ట్ ప్రజెంట్, ఇది కే, ఇది ఆర్. ప్రస్తుతము కే వయసు ఆర్ వయసు కంటే 2:1 నిష్పత్తిలో ఉంది. ప్రస్తుతము కే వయసు ఆర్ వయసు కంటే 2:1 నిష్పత్తిలో ఉంది. 3 సంవత్సరాల క్రితము -3 years. 3 సంవత్సరాల క్రితము, రైట్. ఇది 3:1 నిష్పత్తిలో ఉంది. ఇది 3:1 నిష్పత్తిలో ఉంది. 3:1 నిష్పత్తిలో ఉంది. రైట్. నవ్ ఇక్కడ చూద్దాం సార్. ఏమన్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కే. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కే ఇది 2 multiple అయి ఉండాలి, కాబట్టి 7 కాదు. రైట్. నవ్ ఇక్కడ చూస్తే ఇది 8 పెట్టుకుంటే
2 4s are 8, 1 4s are 4. 8కి 3 తగ్గిస్తే 5. నాకేమో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది, ఇది కానే కాదు. దాని తర్వాత దీంట్లో నేను 12 పెట్టుకుంటే 12కు 3 తగ్గిస్తే 9, రైట్. 6కి 3 తగ్గిస్తే 3, 3:9 అంటే 1:3, 1:3నే ఉంది. అయిపోయింది ఆన్సర్.